బెంగాల్ గడ్డపై సై అంటే సై అంటున్నాయి తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ. ఏ బిడ్డ ఇది నా అడ్డా అని మమత చెబుతూ ఉంటే ప్రశ్నే లేదు, కంచుకోట కూలగొడతామంటోంది కమలదళం. ఎన్నికల ముందు ఐపాక్ చీఫ్ ప్రతీక్ జైన్ ఇళ్లు కార్యాలయాలపై ఈడీ దాడులతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. స్వయంగా మమతా బెనర్జీ నిరసనలతో కాక పుట్టించారు. బెంగాల్ ఎన్నికల వేళ సీఎం మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ రచ్చ పీక్స్కు చేరింది. శుక్రవారం మమత శ్రేణులతో కలిసి భారీ స్థాయి ఆందోళన నిర్వహించారు. ఈ మెగా ర్యాలీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోల్కతాలో ఐపాక్ చీఫ్ ప్రతీక్ జైన్ సహా ఆ సంస్థ కార్యాలయాలపై ఈడీ దాడులను నిరసిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం బయట తృణమూల్ ఎంపీలు ఇప్పటికే నిరసన చేపట్టారు. కోల్కతాలోని సాల్ట్ లేక్ ప్రాంతంలో ఉన్న ఐపాక్ కార్యాలయంలోనూ, ఢిల్లీలోని 4 చోట్ల గురువారం ఉదయం 7 గంటల నుంచి ఏకకాలంలో ఈడీ సోదాలు చేసింది. కొన్ని హవాలా లావాదేవీలు, నగదు వ్యవహారాలు ప్రతీక్ జైన్ ద్వారా జరిగినట్లు నిర్దిష్ట ఆధారాలు ఉన్నాయని ఈడీ చెబుతోంది. బొగ్గు స్మగ్లింగ్ రాకెట్తో సంబంధం ఉన్న ఒక హవాలా ఆపరేటర్ ద్వారా ఐపాక్కు చెందిన ఇండియన్ పిఎస్సి కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్కు కోట్లలో లావాదేవీలు జరిగాయని ఈడీ వర్గాలు వెల్లడించాయి. సోదాల గురించి తెలిసిన వెంటనే జైన్ నివాసానికి మమత హుటాహుటిన చేరుకున్నారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ సోదాలు జరిగాయని, ఇవి రాజ్యాంగ విరుద్ధమని దీదీ మండిపడ్డారు. మా పార్టీ పత్రాలను, హార్డ్ డిస్క్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల సమాచారం కూడా ఉంది. అందుకే వాటిని నేను వెనక్కి తెచ్చేశాను అని మమత తెలిపారు. అయితే చట్టపరమైన దర్యాప్తును మమత అడ్డుకున్నారని, ఆమెతో కలిసి రాష్ట్ర పోలీసులు కీలక ఆధారాలను బలవంతంగా తీసుకుపోయారని ఢిల్లీలోని ఈడీ కార్యాలయం ఆరోపించింది. ఈ పరిణామాలపై ఇరు వర్గాలు కోర్టును ఆశ్రయించాయి. తక్షణ విచారణ చేపట్టాలని కలకత్తా హైకోర్టును ఈడీ కోరింది. చట్టబద్ధమైన పాలనకు బెంగాల్ అతీతమని మమతా బెనర్జీ చూపించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ విమర్శించింది. ప్రతి ఎన్నిక ముందు ఆమె ఇలాంటి డ్రామాలే చేస్తుంటారని ఎద్దేవా చేసింది. ఈ ర్యాలీని ముందే ఊహించామని సెటైర్ వేసింది.